యూపీఎస్సీ 2025-26 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సినర్జీ మెథడ్ ఆఫ్ స్టడీ దీని గురించి ఈ రోజు నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మనకి జిఎస్ పేపర్ 1లో ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్. ఈ సోషల్ ఇష్యూస్ చదివే పద్ధతి ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన 6 సినర్జీస్ ఏంటి. 6 సినర్జీస్ అంటే ఇంటర్లింకేజెస్ తోటి చదవడం అనమాట. సో ఈ ఇంటర్లింకేజెస్ తోటి అంటే సోషల్ ఇష్యూస్కి మిగతా పేపర్స్కి ఉన్నటువంటి ఇంటర్లింకేజెస్. సో వీ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్. యూపీఎస్సి తెలుగు మీడియం లెజెండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 గోపాలకృష్ణ రోణంకి ఐఏఎస్. ఈయన తెలుగు మీడియంతో సివిల్ సర్వీస్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 కొట్టాడు 2016-17 బ్యాచ్లో. ఈయనని కలిసి ముచ్చటించే అవకాశం మన పాత విద్యార్థి అయినటువంటి 21st సెంచరీ స్టూడెంట్ అయినటువంటి గోపాలకృష్ణ రోణంకితో మీరు మాట్లాడవచ్చు. సో ఈ ప్రస్తుతం గోపాలకృష్ణ రోణంకి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. దీంతో పర్సనల్ ఇంటరాక్షన్ అయ్యేటటువంటి ఆపర్చునిటీ మీకు మేము కల్పిస్తున్నాం. డేట్ ది 26/7/2024 జూలై 26 ఫ్రైడే రోజు మార్నింగ్ 9 o'clockకి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి రిజిస్టర్ చేసుకోండి. క్రిందున్న లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సోషల్ ఇష్యూస్ సిలబస్ ఏముంది. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ, డైవర్సిటీ ఆఫ్ ఇండియా, role of women and women's organizations, population and associated issues, poverty and developmental issues, urbanization, their problems and their remedies, effects of globalization on Indian society, social empowerment, communalism, regionalism, secularism. సో ఈ అంశాలన్నీ ఓవర్లాపింగ్ అవుతున్నాయి. అంటే వేరే పేపర్లో కూడా వస్తున్నాయి, వేరే జిఎస్ పేపర్లో ఆప్షనల్లో కూడా వస్తాయి. మీకు ప్రిలిమ్స్లోనూ ఇంపార్టెంట్ ఎంతో కొంత. అంటే ఇప్పుడు సపోజ్ సెక్యులరిజం అది పాలిటీలో చదువుతాం. అర్బనైజేషన్ ఉంది, పాలిటీలో లోకల్ గవర్నమెంట్కి రిలేటెడ్గా చదవాలి. దీన్ని పావర్టీ అండ్ డెవలప్మెంట్ ఉంది, ఇదేమో ఎకానమీలో చదువుతాం. సో అక్రాస్ ద వేరియస్ టాపిక్స్ వీటికి సంబంధించినటువంటి అంశాలు. అంటే బేసికల్గా మనం చూసినప్పుడు ఇండియన్ సొసైటీ, డైవర్సిటీ ఆఫ్ ఇండియా, ఇది ఒక కంప్లీట్గా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్నారు. అంటే ఏముంటాయి దీంట్లో, కాస్ట్, రిలీజియన్, ఫ్యామిలీ, మ్యారేజ్, ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అయితే ఈ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే రీసెంట్ ఇయర్స్ సంబంధించినటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద విమెన్ సూసైడ్స్ అని అడిగారు ఒక క్వశ్చన్. అంటే విమెన్ సూసైడ్, అది కూడా యంగ్ ఉమెన్ సూసైడ్స్కి కారణాలు ఏంటి అని అడిగారు. అది ఎన్సిఆర్బి రిపోర్ట్ ప్రకారం వచ్చినటువంటి ఒక క్వశ్చన్. సో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ దీని మీద ఇంకో క్వశ్చన్ అడగచ్చు. అంటే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద గ్రోయింగ్ సూసైడ్స్ అమాంగ్ ద యూత్, యువతలో సూసైడ్స్ పెరగడానికి కారణాలు ఏంటి, ఇలాంటి అంశాలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఉమెన్స్ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఆస్పెక్ట్ ఒకటి. ఇది ఉమెన్స్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు సంథింగ్ లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇది మీరు గవర్నెన్స్లో కూడా చదువుతారు. అలాగే పాపులేషన్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్, ఇది ఎకానమీలో కూడా వస్తుంది పాపులేషన్ అనేది. పావర్టీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్, మనం ఎలాగో డెవలప్మెంట్, పావర్టీ, రెండు స్పెసిఫిక్ పదాలు మళ్ళీ మీకు గవర్నెన్స్లో వచ్చినాయి అండ్ ఎకానమీలో ఉంటాయి. అర్బనైజేషన్, దేర్ ప్రాబ్లమ్స్ అండ్ ద రెమెడీస్. ఈ అర్బనైజేషన్ ఒక రకంగా పాలిటీలో వస్తుంది. పాలిటీలో లోకల్ గవర్నమెంట్స్లో 74th అమెండ్మెంట్ రిలేటెడ్గా వస్తుంది, అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అనేటటువంటి పేరుతోటి. అండ్ దాని నుంచి వచ్చేటటువంటి మరో ఇంప్లికేషన్, ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఉండేటటువంటి ఆస్పెక్ట్స్తో కలుస్తుంది అర్బనైజేషన్. అండ్ తర్వాత ఈ అర్బన్ నక్సలిజం అనేటటువంటి పర్స్పెక్టివ్తో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా క్వశ్చన్ అడగచ్చు. అర్బన్ నక్సలైట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతుంది. కాబట్టి అర్బన్ నక్సలిజం అనే ఒక ప్రాబ్లం గవర్నమెంట్ దీన్ని పరిగణలో తీసుకుని క్వశ్చన్ ఇవ్వచ్చు. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ద ఇండియన్ సొసైటీ, ఇది కూడా మనకి ఎకానమీ కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ తర్వాత సోషల్ ఎంపవర్మెంట్ అంటే దీంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, వీళ్ళకి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇదే టాపిక్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా, వెల్ఫేర్ డైమెన్షన్లో భాగంగా పాలిటీ గవర్నెన్స్లో ఉంటుంది. అండ్ ఈ అంశాలన్నీ, సోషల్ ఎంపవర్మెంట్ రిలేటెడ్గా ఉండే అంశాలన్నీ మీకు ఎథిక్స్లో కూడా క్వశ్చన్ అడుగుతారు.
అంటే there are several questions about the women empowerment and prevention of sexual harassment at the workplaces అనే దానికి సంబంధించి ఒక కేస్ స్టడీ ఇచ్చారు. ఎథిక్స్‌లో ఇచ్చారు. అండ్ అలాగే కమ్యూనలిజం, రీజనలిజం. సో, తర్వాత సెక్యులరిజం. ఈ సెక్యులరిజం ఇటువంటి అంశాలన్నీ మనం పాలిటీలో కూడా చదువుతాం. సో, ఈ లింకేజెస్ మనం తీర్చుకోవాలన్నమాట. సో, దీనికి సంబంధించిన మెథడ్ ఆఫ్ స్టడీ ఎలా ఉండాలి? సోషల్ ఇష్యూస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఎవ్రీ డైమెన్షన్. అంటే మన సిలబస్‌లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి పొలిటికల్ డైమెన్షన్ ఉంది, ఎకనామిక్ డైమెన్షన్ ఉంది, ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ ఉంది. అలాగే కల్చరల్ ఉంది, ఎథికల్ ఉంది, సెక్యూరిటీ ఉంది, గవర్నెన్స్ పరంగా ఉంది. సో, ఈ సినర్జీస్ చూసేటప్పుడు సపోజ్ వరల్డ్ హిస్టరీ సినర్జీస్ చూడొద్దు. వరల్డ్ హిస్టరీ కూడా కొంత కనెక్ట్ అయింది. పూర్తిగా కాకపోయినా. అంటే ఇప్పుడు సపోజ్ వరల్డ్ హిస్టరీలో మన సిలబస్ ఏముందంటే ఇండస్ట్రియల్ రివల్యూషన్, వరల్డ్ వార్, విత్‌డ్రావల్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, కాలనైజేషన్, డీకాలనైజేషన్, పొలిటికల్ ఫిలాసఫీస్ లైక్ కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం, దేర్ ఫార్మ్స్ అండ్ ఎఫెక్ట్ ఆన్ ది సొసైటీ. ఈ యాస్పెక్ట్ అంటే ఈ కమ్యూనిజము, క్యాపిటలిజం, సోషలిజం వీటి ఎఫెక్ట్ సొసైటీ మీద ఎలా ఉంది? అంటే గ్లోబల్ సొసైటీ సపోజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రభావం విమెన్ మీద ఏ విధంగా వచ్చింది? అంటే మోర్ విమెన్ స్టార్టెడ్ ఎంటరింగ్ ఇంటు ది పబ్లిక్ లైఫ్. అంటే ఓన్లీ దే డిడ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద 4 వాల్స్ ఆఫ్ ద హోమ్. ఇంటికి పరిమితం కాకుండా బయటకొచ్చి పని చేయడం మొదలుపెట్టారు. అలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంగా చిన్న పిల్లలతో పని చేయించడం మొదలుపెట్టారు. సో, ఇటువంటి అలాగే సోషలిజం ఇంపాక్ట్ ఏంది? ఇలాంటి మొత్తం డైమెన్షన్ ఒక జనరల్ గ్లోబల్ సోషల్ డైమెన్షన్ ఇక్కడ చూస్తాం. రెండో సినర్జీ చూడండి. ఈ రెండవ సినర్జీలో మనకి స్పెసిఫిక్‌గా సపోజ్ ఈ గవర్నమెంట్ పాలిసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ వేరియస్ సెక్టర్స్ అని ఉంది. దానివల్ల సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ ఒక ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన దాన్ని తీసుకురావడం వల్ల సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందని క్వెషన్ అడగొచ్చు సోషల్ ఇష్యూస్‌లో. సో, అలా ఇప్పుడు సపోజ్ కేంద్ర ప్రభుత్వం విమెన్‌కి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తూ సదుపాయం ఇచ్చింది. సో, మరి దానివల్ల ఇక్కడేమో పాలిసీస్‌లో భాగంగా చదువుతాం. అండ్ దీన్ని తీసుకొచ్చి సోషల్ ఇష్యూస్‌లో భాగంగా సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి ఈ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అనే ఒక స్కీమ్ ఉంది. సో, ఆ స్కీమ్ గురించి గవర్నమెంట్ పాలిసీస్‌లో గవర్నెన్స్‌లో భాగంగా సెకండ్ పేపర్‌లో జీఎస్2లో చదువుతున్నాం. మరి ఈ ఉజ్వల ప్రోగ్రామ్ వల్ల విమెన్ మీద ఎలాంటి ప్రభావం ఉంది? అంటే వుమెన్ లైఫ్ మీద ఏ విధంగా ప్రభావం పడింది అని చెప్పి ఇండియన్ సొసైటీలో అడగొచ్చు. అలాగే మనకి ఇండియన్ సొసైటీలో రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేటి వుమెన్ అసోసియేషన్స్ అని ఒకటి ఉంది టాపిక్. సపోజ్ రోల్ ఆఫ్ వుమెన్ అండ్ వుమెన్స్ ఆర్గనైజేషన్ అన్నారు. సో, ఇక్కడ గవర్నెన్స్‌లో డైరెక్ట్‌గా దానికి సంబంధించి రోల్ ఆఫ్ ఎన్‌జీఓస్, ఎస్‌హెచ్‌జీస్ అండ్ వేరియస్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్, డోనర్స్, చారిటీస్, ఇన్‌స్టిట్యూషనల్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. ఇక్కడ పర్టిక్యులర్‌గా ఎస్‌హెచ్‌జీలకి సంబంధించినటువంటి యాస్పెక్ట్ ఈ విమెన్స్ అసోసియేషన్‌కి సంబంధించినటువంటి అంశంతో కలిపి ఇంక్లూడ్ చేసి క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. సో, దేర్ ఆర్ సో మెనీ సీలోస్ దట్ యూ హావ్ టు ఐడెంటిఫై. అలాగే జీఎస్2లోనే మరొక అంశం వెల్‌ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అని. సో, ఇక్కడ మనకి సిలబస్‌లో చూసినప్పుడు సోషల్ ఎంపవర్‌మెంట్ అనేది ఎలా సాధించబడుతుంది? వెల్‌ఫేర్ స్కీమ్స్ ఫర్ ద ఆహ్, వల్నరబుల్ సెక్షన్స్ అనే దాని ద్వారా సాధించబడుతుంది. అండ్ తర్వాత ఈ వల్నరబుల్ సెక్షన్స్‌కి సంబంధించి గవర్నమెంట్ చేసేటటువంటి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం చేసేటటువంటి ప్రోగ్రామ్స్. దెన్ ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ సోషల్ సెక్టార్ అనే పాయింట్ ఒకటి అడిగారు. దాంట్లో అంతేకాకుండా పావర్టీ అండ్ హంగర్ అని ఇష్యూస్ రిలేటెడ్ టు పావర్టీ అండ్ హంగర్ అని ఇక్కడుంటే, మనకేమో ఈ సోషల్ ఇష్యూస్‌లో భాగంగా పావర్టీ అండ్ డెవలప్‌మెంట్ ఇష్యూస్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది మళ్ళీ. కాబట్టి ఆ డైరెక్ట్ సీలోస్ ఉన్నాయన్నమాట. ఇక జీఎస్3కెళ్తే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది సోషల్ ఎంపవర్‌మెంట్ తర్వాత ఈ పావర్టీ అండ్ డెవలప్‌మెంట్ ఇటువంటి అంశాలన్నిటికి రిలేటెడ్. అండ్ తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా సొసైటీ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం. తర్వాత నెక్స్ట్ సినర్జీ 4 ఏంటి అంటే ఇందులో మనకి జీఎస్ పేపర్ 4లో వస్తాయి. ఎథిక్స్ పేపర్ అనమాట. ఎథిక్స్ పేపర్‌లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేటటువంటి ఫస్ట్ యూనిట్ ఉంది. దాంట్లో స్పెసిఫిక్‌గా రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ, సొసైటీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ఇన్కల్కేటింగ్ ద వాల్యూస్ అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద కేస్ స్టడీస్ రావచ్చు. ఈ సోషల్ ఇష్యూస్ నుంచి. విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. చిల్డ్రన్ ఇష్యూస్ రావచ్చు. ఉదాహరణకి పోష్ యాక్ట్ మీద ఏ విధంగా అయితే గతంలో ఒక
ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ ది వర్క్ ప్లేసెస్ యాక్ట్కి సంబంధించి ఎథిక్స్లో కేస్ స్టడీ వచ్చినట్టుగా అలా అడగొచ్చు అనమాట. చిల్డ్రన్ ఇష్యూస్ కూడా ఫ్యామిలీ రిలేటెడ్గా ఉండేటటువంటి చిల్డ్రన్ ఇష్యూస్ మనం మచ్చుమర్రి కేసు ఆంధ్రప్రదేశ్లో చూసింది. అంటే ఎక్కడైతే ఒక ముగ్గురు బాయ్స్, అంటే ఒక థర్డ్ క్లాస్ చదువుతున్న అబ్బాయి, 12 ఏళ్ళ అబ్బాయి, ఒక 11 ఏళ్ళ అబ్బాయి, మొత్తం ముగ్గురు కలిసి ఒక 5 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. దాంట్లో ఉన్నటువంటి ఎథికల్ ఇష్యూస్ ఏంటి అంటే, ఒక కుటుంబంలో పెంపుదల అంటే పోషణ, పిల్లల్ని పెంచడం అనేటటువంటి పద్ధతి సరిగ్గా లేకపోతే అది అనెథికల్ ఇష్యూస్కి దారితీస్తుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు పూజా ఖేడ్కర్ ఐఏఎస్, ఈ పూజా ఖేడ్కర్ ఐఏఎస్ ఏ విధంగా అయితే డిస్మిస్ అయిందో, సస్పెండ్ చేయబడిందో, ఆ సస్పెన్షన్ నేపథ్యంలో ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసినప్పుడు అంత సక్రమంగా ఉన్నట్టు కనపడదు మనకి. వాళ్ళ మదర్ కూడా గన్ తీసుకెళ్ళి ఒకళ్ళు బెదిరించడం లాంటివి చేశారు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా 2-3 సార్లు అవినీతి కేసుల్లో ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు సస్పెండ్ కూడా అయ్యారు. సో అంటే ఫ్యామిలీ ఏ విధంగా ఒక వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం సోషల్ ఇష్యూస్లో పేపర్ 1లో ఫ్యామిలీ గురించి చదివేటప్పుడు, అంటే రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ గురించి మనకి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ అని ఉంది. సో మరి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీలో చదివేటప్పుడు ఫ్యామిలీ గురించి క్వశ్చన్స్ ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ గురించి మనం క్వశ్చన్స్ చదివేటప్పుడు ఏం చేయాలంటే, సో హౌ ద ఫ్యామిలీ కేరింగ్ ఫర్ ద చిల్డ్రన్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ ఇంప్రూవింగ్ ద మోరల్ బిహేవియర్ అండ్ ఎథికల్ బిహేవియర్. ఇప్పుడు పూణేలో ఒక పోర్షే కార్ యాక్సిడెంట్లో ఒక మైనర్ బాయ్ కార్ యాక్సిడెంట్ చేసి ఇద్దరు చనిపోయినప్పుడు ఆ అబ్బాయిని రక్షించడానికి వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, లేకపోతే వాళ్ళ తాతయ్య చేసినటువంటి ప్రయత్నాలు అనైతికమైనటువంటి ప్రయత్నాలు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు అంటే కేస్ స్టడీ రాకపోయినా సోషల్ ఇష్యూస్లో ఒక ఫ్యామిలీ గురించి ఇచ్చినప్పుడు ఫ్యామిలీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఆ ఫ్యామిలీ రోల్ ఏంటి, ఆ ఫంక్షనల్ రోల్ కనుక సరిగ్గా పాటించకపోతే జరిగేటటువంటి సంఘటనలేంటి, పరిస్థితులేంటి, ఫ్యామిలీ కనుక పిల్లల్లో ఒక నైతిక ప్రవర్తనని ఇన్కార్పొరేట్ చేయకపోతే ఏం జరుగుతుంది అని చెప్తూ ఈ ఎగ్జాంపుల్స్ని మీరు ఇవ్వచ్చు, ఈ కేస్ స్టడీస్ని మీరు చెప్పొచ్చు. సో అలా ఈ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే సినర్జీఫై జనరల్ ఎస్సే, కనీసం ఒక ఎస్సే సోషల్ రిలవెంట్ ఉండేటటువంటి ఎస్సే. ఈ సోషల్ పర్స్పెక్టివ్ని కనుక మనం ఈ రకంగా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ ఒక క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సినర్జీ 6 ఏంటి, ఈ సోషల్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు సోషియాలజీ ఆప్షన్లో ఉంటాయి. మీరు థియరిటికల్ పర్స్పెక్టివ్లో ప్రతి ఆన్సర్కి కనీసం ఒక థింకర్ నేమ్ కనుక సోషియాలజీ రాసేటప్పుడు థింకర్ నేమ్ కనుక మీరు కోట్ చేయగలిగితే మీ ఆన్సర్ వాల్యూ పెరుగుతుంది. ఒకడినే కోట్ చేయండి, ఒక ఆన్సర్కి మ్యాక్సిమం ఒకడిని మాత్రమే కోట్ చేయండి. అలాగే ఆంథ్రోపాలజీకి కూడా ఇది ఇండియన్ సోషల్ ఇష్యూస్ పేపర్ 2కు వచ్చేస్తాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈ అర్బనైజేషన్ లాంటి టాపిక్స్, అలాగే సెక్యులరిజం లాంటి టాపిక్స్ డైరెక్ట్గా రిలవెంట్గా ఉంటాయి. అలాగే పిఎస్ఐఆర్లో కూడా సేమ్, ఈ అర్బనైజేషన్, తర్వాత సెక్యులరిజం, కమ్యూనలిజం, క్యాపిటలిజం, వరల్డ్ హిస్టరీలో మొత్తం ఉన్నటువంటి టాపిక్స్లో ఈ ఇంపాక్ట్ ఆఫ్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం సొసైటీ మీద ఏ విధంగా ఉంది అనేటటువంటి పర్స్పెక్టివ్ ఈ పిఎస్ఐఆర్లో చదువుతారు. సో ఇది ఈ సోషల్ ఇష్యూస్ని సీలోస్ తోటి, సినర్జీస్ తోటి చదివేటటువంటి పద్ధతి మొత్తం అక్రాస్. మీరు GS1, GS2, GS3, GS4 లో అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, దేంట్లో అయినా సరే, అంటే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ దేంట్లో, అండ్ అలాగే ఎథిక్స్ పేపర్, ఇంటర్నల్ సెక్యూరిటీ పేపర్. ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా మనకి అసలు ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఉంటుంది, అంటే నక్సలిజం ఉంది. ఆ నక్సలిజంకి సోషల్ ఇష్యూస్కి ఉండేటటువంటి లింక్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ సోషల్ ఎంపవర్మెంట్ ఉంది. సోషల్ ఎంపవర్మెంట్ జరగని చోట లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది జరుగుతూ ఉంటుంది. పావర్టీ ఎక్కువ ఉన్న చోట లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉంది. కాబట్టి మీరు రెండింటిని ఇంటగ్రేట్ చేసుకునేటటువంటి మొత్తం ఒక 6 సినర్జీస్ నేపథ్యంలో చదవాల్సి ఉంటుంది. అది GS 1, 2, 3, 4 జనరల్ ఎస్సే అండ్ ఆప్షనల్ పేపర్. మీ ఆప్షనల్ కనుక సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినప్పుడు ఈ డైమెన్షన్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, గోపాల్ కృష్ణ రోణంకి, ఆల్ ఇండియా
ర్యాంక్ థర్డ్ 2016 బ్యాచ్ జాయింట్ కలెక్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పర్సనల్ ఇంటరాక్షన్ 26th July 2024 టైమ్ 9 AM. సో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి రిజిస్టర్ చేసుకోండి. క్రిందున్న లింక్ని క్లిక్ చేయండి.